దళిత శక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ జేబీఎన్ జే భారత రాజ్యాంగం. నేడు బీందేర్పల్లి మండల కేంద్రమైన ముల్కనూరు గ్రామంలో మండల అంబేద్కర్ సంఘ ఏర్పాటు కోసమై జిల్లా మరియు రాష్ట్ర అంబేద్కర్ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో బొల్లెంపల్లి రాజు, ఎల్తూరి ప్రేమ్ కుమార్లు కన్వీనర్లుగా, సిద్ధమల్ల వెంకటేష్, జేర్పోతుల ఐలయ్య, కొమ్ముల దేవేందర్, గడుపుల అరుణ్ కుమార్, దాట్ల రాజులు కో కన్వీనర్లుగా, మాడుగుల నవీన్ కుమార్ను కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి తీసుకురావాలనుకున్నారు కాబట్టి దాదాపు అందరూ వచ్చారు కాబట్టి ఇవాళ రాష్ట్ర నాయకులు మనమంతా కలిసి అడా కమిటీనా లేదా ఫుల్ ప్లేట్ కమిటీ అనేది మాట్లాడుకునే దానికి ముందు కూడా. సో సోదరులారా, ఇది క్లుప్తంగా అంబేద్కర్ ఈ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ సంఘాలను ఏర్పాటు చేసిన తర్వాత మండల శాశ్వత కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘ అధికార ప్రతినిధి తూముల సదానందం గారు తెలియజేయడం జరిగింది. ఆ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కలిసి ఒక కుట్ర పడితే కృష్ణన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి వరంగల్లో మనం చేయాలి ముందడుగు. మన ఒక్క అడుగు ముందరికేస్తే 1000 అడుగులు అవే వచ్చి ముందర పడతాయి. ఆ ఐక్యత కనబడుతుంది. ఆ ఒక్క అడుగు మనం వేయాలి ముందు. ఐక్యత ఉండాలి అంటూ ఉండదు, చేయాలి. అంటే నా యొక్క సజెషన్ అంటే పెద్దలు అన్యతగా భావించొద్దు. మనము ఒక గ్రామ కమిటీ కోసము ఇప్పుడు ముల్కనూరు మేజర్ విలేజ్ అనేటువంటి గ్రామ కమిటీ ఒకటి ఏర్పడింది. నెక్స్ట్ మండలంలో ఏ గ్రామాలలో గ్రామ కమిటీలు లేవో లిస్ట్ తీసి ఆ లిస్టులో ఒక గ్రామం ముందు పలానా డేట్ నాడు ఒక గ్రామ కమిటీ, మళ్ళీ పలానా డేట్ నాడు ఒక గ్రామ కమిటీ అని ముందుగా వేసుకుందాము. అట్లా వేసుకుంటే ఆటోమేటిక్గా ఐక్యత వస్తుంది. ఐక్యత ఉండాలంటే రాదు.